ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. ఇన్ని రోజులైంది నువ్వు దుబాయ్ నుంచి వచ్చి. ఈ లాక్‌డౌన్ వల్ల కలవలేకపోయాంరా. అవును, నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి పడుకోలేదా ఏంటి? కరెక్ట్ గెస్ చేసినావు మామ. రాత్రి అస్సలు నిద్ర లేదు. మా ఇంటి పక్కన కొత్త జంట ఉంది కదా, పురాణాలు ఒక్కటే లొల్లి పెట్టుకున్నారు. అదే గిల్లి కాజాలు అంటారు కదా, గవే అయినాయి రాత్రంతా. ఎంతసేపు తిండి గోలేరా నీకు? అవి కాజాలు, కజ్జికాయలు గాదురా. గిల్లి కజ్జాలు. అరే తీ మామ, ఎప్పుడు చూసినా స్పెల్లింగ్ మిస్టేక్ చెప్తావు. అప్పుడు దుబాయ్ పోకముందు కూడా రెస్టారెంట్ పోతే అక్కడ మెనూలో పొరపాటునాడు గోపి మంచూరియన్ రాస్తే దానికి వానికి ఎంత క్లాస్ బీకినవరా, సచ్చిండు నా కొడుకు. ఇది సరే గాని నిన్న ఫోన్ చేస్తే తీయలేదేంట్రా? అంత బిజీ ఏంటి? ఎప్పుడు మామ? నిన్న మధ్యాహ్నం 3కి రా. ఓ అప్పుడమ్మా, మంచిగా ఏసీ వేసుకొని రాఘవేందర్ రావు సినిమా చూస్తాన్న. అదే మస్తకన్య సినిమా ఉందిగా, ఆ సినిమా హీరోయిన్ మొన్న ఐపీఎల్ టీం కూడా కొన్నా చూడు ఆమె. అరే ఏం ఎంజాయ్ చేసినామా. మస్తకన్య సినిమాని మస్తుగా ఎంజాయ్ చేయటం ఏంట్రా నీ బొంద? అది మత్స్యకన్య సినిమా. ఇంతకీ ఏ ఛానల్లో చూసావు? టీవీలో కాదు మామ, డెక్స్ టాప్ లో చూసిన. చంపేరా నువ్వు, నన్ను చంపేయి. చచ్చిపోతున్నాను నీ భాషా పరిజ్ఞానంతో. తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, హిందీ లేదు, ఒకటి సరిగ్గా రాదేంట్రా నీకు? అది డెస్క్టాప్ కాదు, డెస్క్ టాప్. అరే భాషదేముంది మామ, మనకు మస్తు పైసలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అందరికీ అందులో దాని మీదే మనం లైకింగ్. లైకింగ్ కాదురా, అది కిల్లింగ్. నీ భాషతో అందరినీ చంపేస్తున్నావు. ఏ భాష సరిగ్గా రాకుండా ఎన్నాళ్ళు ఆ దుబాయ్లో ఎలా నెట్టుకొచ్చావురా? అక్కడేముంది మామ, అంత సైకిల్తో మేనేజ్ చేయొచ్చు. ఏది అడిగినా 5 ఏళ్ళు చూపితే సరిపోతుంది అంతే. 5 వేళ్ళు చూపించడం ఏంట్రా? 1, 2 వేళ్ళు అంటే అర్థమవుతుంది. ఈ 5 వేళ్ల కాన్సెప్ట్ ఏంటి? దుబాయ్ స్పెషలా? స్పెషలా తొక్క? అదేం లేదు భయ్, మనం పని చేసింది $5 షాప్లో కదా, అందుకే బతికిపోయిన. ఏది చూసినా ఇట్లా చూపిస్తే చాలు. ఏంటి, $5 షాప్లోనా? చిచి, $5 రేట్ నా మొహం. $5 అయితేను నువ్వు నీ భాష 6 నెలల సావాసంలో వాడు వీడు వీడు వాడు అయినట్టు నీతో మాట్లాడి నేను కూడా నీలా తయారయ్యాను. దేవుడా! ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపిచ్చేయండి.